మిత్రులందరికీ స్వాగతం. గత వీడియోలో గాయత్రి మంత్రం ఓం భూర్భువః స్వాహ అనేటువంటి మంత్రం, దాని యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని, అందులో నిగూఢమైనటువంటి రహస్యాన్ని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆన్ ప్యారలల్ లైన్స్ బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి ఒక పవిత్రమైనటువంటి మంత్రం, అది ప్రేయర్ సాంగ్. మనశ్శాంతి లేనప్పుడు ముఖ్యంగా దీన్ని ఆలాపిస్తుంటారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి శ్లోకం. ఏంటి దీని అర్థం? తప్పనిసరిగా మనం తెలుసుకోదగినటువంటి మంత్రం కాబట్టి నేను ప్రజెంట్ చేస్తున్నా. అసతోమా అంటే అన్సెటిల్డ్, అంటే దాని యొక్క ట్రూ మీనింగ్, ట్రూ ట్రాన్స్లేషన్, లిటరల్ మీనింగ్ ఏంటంటే అన్రియల్ టు ది రియల్, అన్రియాలిటీ నుంచి రియాలిటీ, అంటే అసత్యం నుంచి సత్యంలోకి నన్ను నడిపించు. ఏంటి అసత్యం? మనిషి జీవితం ఎప్పుడు కూడా అన్సెటిల్డ్గా ఉంటుంది, అన్సర్టన్గా ఉంటుంది, అన్క్లారిటీతో ఉంటుంది. ఎందువల్ల? యాంబిషన్స్, టెన్షన్స్, వర్రీస్, విపరీతమైనటువంటి యాంగ్జైటీస్, ఆశలు ఆశయాలు మధ్య నలిగిపోతూ ఉంటాం. సతమతం అవుతూ ఉండేటువంటి ఆ ప్రయత్నంలో మనం ఎటువైపు వెళ్తున్నాం, మన గమ్యం ఏంటి అనేది కూడా మనకు సరిగ్గా తెలియదు. కంప్లీట్ అంటే ఇప్పుడు మంచు బాగా కమ్మేసినప్పుడు దారి ఎలాగైతే కనపడదో మంచులో, విపరీతమైనటువంటి మంచులో, ఆ విధంగా ది రైట్ వే, ది రైట్ పాత్, సరి అయినటువంటి దారి మనకు కనపడదు. అలాంటి స్థితి నుంచి, అన్సెటిల్డ్, అన్సర్టైన్ అయినటువంటి అన్క్లియర్ లైఫ్ నుంచి, స్టేజ్ నుంచి క్లారిటీ ఉన్నటువంటి ఒక మంచి సద్గమయ, అంటే మంచి గమనము, దారి, మార్గము, అంటే రైట్ పాత్లోకి నన్ను నడిపించు, రియాలిటీలోకి నన్ను నడిపించు. సో రియాలిటీ అంటే చాలా అద్భుతమైనటువంటి ఎక్స్టెన్సివ్ మీనింగ్ ఉంది. ఇక్కడ మనం రియాలిటీ అంటే సత్యం ఏంటి, మంచి ఏంటి, క్లారిటీ ఉన్నటువంటి జీవితము అనేటువంటి అర్థం వరకే మనం పరివర్తనం చేసుకున్నాం. అంటే ప్రజెంట్లో మనం నివసించడం, ఆ ప్రజెంట్లో మనం సత్యాన్ని, మంచి మార్గాన్ని సెలెక్ట్ చేసుకోగలడు. అలాంటి మార్గంలో నన్ను సద్మార్గంలో నన్ను నడిపించు అనేటువంటి అర్థం ఇది. షేక్స్పియర్ అంటాడు ఒక చోట, లైఫ్ ఇస్ ఎ టేల్ టోల్డ్ బై ఎన్ ఇడియట్ ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ సిగ్నిఫైయింగ్ నథింగ్. ఎన్నో టెన్షన్స్, యాంగ్జైటీస్, ఆశలు, విపరీతమైన ప్రాకులాట, కానీ చివరికి ఎండెడ్ ఇన్ ఫియాస్కో. లైఫ్ అనేది ఒక ఫియాస్కోలో ఎండ్ అవుతుంది, అంటే శూన్యంతో ముగుస్తుంది. దట్ ఈజ్ ఫాల్స్హుడ్, అన్రియల్. అలా కాకుండా రియాలిటీ ఏంటి, సత్యం ఏంటి, పీస్ అండ్ బ్లిస్. సో వెరీ గుడ్ పాత్, అలాంటి గుడ్ పాత్లోకి నడిపించు. ఇక్కడ ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి సంబంధం, సెకండ్ లైన్కి థర్డ్ లైన్కి కనెక్టెడ్. ఇప్పుడు రెండవ లైన్ ఏం చెప్తుందో చూద్దాం. తమసోమా జ్యోతిర్గమయ అంటే మొదటి లైన్కి కంటిన్యూషన్ ఇది. ఏంటంటే తమసోమా, డార్క్నెస్, దాని ట్రూ మీనింగు లేదా లిటరల్ మీనింగ్ ఏంటంటే ఫ్రమ్ డార్క్నెస్ టు ది లైట్, రేడియన్స్ అని అర్థం. చీకటి నుంచి వెలుగులోకి. ఏంటి చీకటి? మనిషి జీవితం ఎప్పుడు కూడా వెలుగు చీకటి మధ్య సతమతమవుతూ ఉంటుంది. ప్రకృతిలో ఎలాగైతే వెలుగు ఉంటుంది కొంతసేపు మళ్ళీ చీకటి వస్తుంది. వెలుగు చీకట్లు కామన్, వెలుగు చీకట్లు. అలాగా మనిషి లైఫ్లో కూడా అంతే, ఏదో ఒక కష్టము, బాధ అది జరుగుతూ ఉంటుంది, సంతోషం జరుగుతుంది, అంటే కష్టాలు సుఖాలు కామన్గా వస్తూ ఉంటాయి. అండ్ తెలివి, ఒక్కోసారి తప్పులు కూడా, పొరపాట్లు కూడా, అంటే ల్యాక్ ఆఫ్ విజ్డమ్, విజ్ఞానం లోపించడం కూడా జరుగుతుంటుంది. ఎంతటి గొప్ప మేధావి అయినా సరే, గొప్ప వ్యక్తి అయినా సరే, నోబెల్ పర్సన్ శ్రీరాముడు లాంటి గొప్ప వ్యక్తి అయినా సరే, జీవితంలో తప్పిదాలు అనేది చేస్తూనే ఉంటాడు. తెలుసు కావచ్చు, అంటే పొరపాటు వల్ల కావచ్చు, గ్రహపాటు వల్ల కావచ్చు, బై మిస్టేక్ ఆర్ ప్రావిడెన్స్ వల్ల కావచ్చు. మరి చూడు, సీతని అడవులు పంపించేశాడు లక్ష్మణుడిని వెంట పంపించి కూడా. కారణం చెప్పాడు, సీతకి చెప్పలేదు. వనాలు చూడాలనుకున్నావు కదా, వెళ్ళరాబో లక్ష్మణుడితో కూడా అంటున్నాడు. అక్కడికి వెళ్ళాక లక్ష్మణుడు ఆమెని, గర్భవతిని అడవిలో వదిలేసి వచ్చేసాడు. మరి అది తప్పిదమా కాదా అనేది మనమే ఆలోచిస్తాం. అంతెందుకు, వనవాసానికి వెళ్ళినప్పుడు, అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రాముడు తండ్రి యొక్క అనుమతిని ఏమాత్రం తీసుకోలేదు. తండ్రికి చెప్పను కూడా లేదు. పాదాలకు దండం పెట్టాడు, కైకేయి యొక్క కోరిక మేర వెళ్ళిపోతాడు, అది మనకు తెలుసు.
సో ఇవన్నీ కూడా ఏంటివంటే ఒక ట్రాజిక్ ఫ్లాస్, ఒక జీవితంలో లైఫ్లో ఉన్నటువంటి ఒక బాటిల్ నెక్స్ అనమాట. పొరపాట్లు, తప్పులు. సో తప్పిదాలు అనేది ఎలాంటి వ్యక్తి అయినా కూడా కొన్ని సందర్భాల్లో చేయక తప్పు చేస్తూ ఉంటారు. అలాగే రావణాసురుని తీసుకుందాం ఉదాహరణకి. రావణుడు చాలా మేధావి, అద్భుతమైన మేధావి, పండితుడు. శ్రీలంకలో అద్భుతమైన పండితుడు ఎవడు అని అడిగి ఎంక్వైరీ చేస్తే శ్రీరాముడు, ఎందుకంటే యుద్ధానికి ముహూర్తం పెట్టడం ఆ ప్రయత్నాల్లో అందరూ ఏం చెప్తారంటే ఏకకంఠంగా రావణుడు కంటే మించినటువంటి బ్రాహ్మణుడు, ఉత్తమ బ్రాహ్మణుడు ఎవరూ లేరు, సద్బ్రాహ్మణుడు అని చెప్తారు. తపస్సు చేత అతను సాధించినటువంటి ఒక సాధన అది. అతను వచ్చి ముహూర్తం పెడతాడు ఎవరికి? రాముడికి యుద్ధం. ఆ తర్వాత లక్ష్మణుడు పంపిస్తాడు, అతని దగ్గర రాజనీతి శాస్త్రం నేర్చుకుంటామని చెప్పాడు. తన యొక్క చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు రావణుడు. ఇది బహుశా చరిత్రలో ఎక్కడ కనివిని వెరిగినటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ రావణాసురుడిది. అంతెందుకు ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోగలిగాడు తపస్సు ద్వారా. అంత గొప్ప వ్యక్తి, అంత మేధావి, ఉత్తమ బ్రాహ్మణుడు. అంటే రాక్షస వంశంలో పుట్టి బ్రాహ్మణుడు అయినాడంటే రియలీ అది అన్ప్రెసిడెంట్ గొప్ప విషయం అని చెప్పచ్చు. అలాంటి వ్యక్తి సీత విషయంలో తప్పు చేశాడు. మండోదరి కూడా అతన్ని మందలిస్తుంది, మంచిగా హెచ్చరిస్తుంది. సో కొన్ని తప్పిదాలు, ఓవర్ అంబిషన్స్, టెన్షన్స్, అలాంటి డార్క్నెస్ నుంచి నన్ను, అంటే మనిషికి ఈ వెలుగు ఎప్పుడైతే వస్తుందో చీకటి మళ్ళీ వస్తుందో, అలాగే ఇంటెలిజెన్స్, విజ్డమ్తో పాటుగా మళ్ళీ అప్పుడప్పుడు తరచుగా ఒక డార్క్నెస్లోకి వెళ్ళిపోతుంటాం. ఒక తప్పిదాలు చేసేటువంటివి ఎటర్నల్గా కూడా తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి డార్క్నెస్ నుంచి నన్ను రాడియన్స్, అంటే తేజోమయము, తేజస్సులోకి నన్ను నడిపించు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అంటే ఇల్యూషన్డ్ లైఫ్ నుంచి, విజన్ నుంచి డివైన్ విజ్డమ్, దైవత్వానికి సంబంధించినటువంటి విషన్, విజ్ఞానం, వివేకాన్ని నాకు అందించు, డివైన్ విజ్డమ్ని నాకు కలగాలి కాక అని కోరుకోవడం రెండవ లైన్లో. మూడవ లైన్ కూడా ఇంకా మన ఆ రెండింటికి సంబంధించింది. అదేంటంటే మృత్యోర్మ అమృతంగమయ. అంటే దీని యొక్క ట్రూ ట్రాన్స్లేషన్ లేదా లిటరల్ మీనింగ్ ఏంటంటే, పైకి కనిపించే అర్థం, మృత్యువు నుంచి నన్ను బ్రతుకులోకి, మంచి బ్రతుకులోకి నడిపించు. అమృతం అంటే మంచి బ్రతుకు, లైఫ్. కానీ ఇన్నర్ మీనింగ్, ఫిలసాఫికల్ మీనింగ్ ఏంటంటే, మృత్యు అని ఎప్పుడంటాం మనం? ఎప్పుడైతే మనిషి కష్టాన్ని, బాధని, ఆవేదనని, విపరీతమైన మనోవ్యధని అనుభవిస్తుంటాడో అప్పుడు మనం అంటుంటాం, అతను జీవోత్సవంలాగా ఉన్నాడు, అంటే బ్రతికున్న శవంలాగా. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రబుల్స్, వర్రీస్, టెన్షన్ అండ్ మెంటల్ అగని, మనోవ్యత అనేది అతన్ని పీడిస్తుంటుంది. ఆ సందర్భంలో మనం ఏమంటామంటే అతను మృత్యు ఒక ఈజ్ జస్ట్ లైక్ డెత్, ఒక డెత్ లాంటిది ఆ వ్యధ అనేది. అలాంటి స్థితి నుంచి నన్ను అమృతంగమయ్య. సో ఆ మృత్యోర్మ అమృతంగమయ్య, అమృతంగా మారిపోవాలి. ఎలాంటి కష్టమైనా, ఎలాంటి మనోవేదనైనా, ఎలాంటి దిగులైనా సరే అది నాకు అమృతం లాంటి, అంటే సంతోషము, సంథింగ్ పీస్ అండ్ బ్లిస్ లాగా మారాలి అని కోరుకోవడము. అండ్ లాస్ట్ లైన్ ఓం శాంతి 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 అని అన్నాడు. ప్రతి వేద మంత్రం కూడా, శ్లోకాలన్నీ కూడా ఈ శాంతి 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 అనేటువంటి పదాలతో ముగుస్తుంది. ఎందువల్ల అంటే కారణము, సర్వేజన సుఖనో భవంతు అని ఒక చోట అన్నాడు వేదాల్లోని. అంటే ప్రజలందరూ, ఈ ప్రపంచమంతా, సమాజం అంతా సంతోషంగా ఉండాలి, సుఖమైన జీవితాన్ని, శాంతిని పొందాలి. నా లైఫ్ కూడా అలాగే శాంతిమయం కావాలి అని కోరుకోవడం అన్నమాట. ఎవరిని విష్ చేస్తున్నారు ఇక్కడ అంటే, తన్ను తానే విష్ చేస్తున్నాడు. అలాంటి జీవితాన్ని, సుఖమయమైన శాంతిమయమైనటువంటి జీవితం, అలాంటి స్వర్గ ప్రపంచంలోకి నన్ను నడిపించు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా, ఫస్ట్ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా, మన దేశంలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. దేనికంటే గీతాంజలి అనేటువంటి ఒక షార్ట్ పోయం అంతే. అది అందరూ పెద్ద పెద్ద పుస్తకాలు, పెద్ద రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ పొందారు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక చిన్న 100 పేజెస్ కూడా లేదు, అది ఎ ఫ్యూ లైన్స్. ఆ పోయంలో, గీతాంజలి అనేటువంటి పోయంలో ఒక చోట రాస్తాడు, లెట్ మీ అవేక్ ఇన్ టు దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ మనోవేదన, కష్టము, బాధ, వేదన, ట్రబుల్స్, వర్రీస్, టెన్షన్స్, ప్రెడికమెంట్స్, సందిగ్ధమైన పరిస్థితులు,
ఫ్రస్ట్రేషన్స్, డిప్రెషన్స్ లేనటువంటి ఒక ఫ్రీ, అంటే స్వేచ్ఛాయుతమైన శాంతియుతమైనటువంటి ప్రపంచంలోకి, ఆ స్వర్గసీమలోకి నన్ను నడిపించు అని అంటాడు గీతాంజలిలో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. అదే విషయం ఇక్కడ ఓం శాంతి 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 అని అంటే. సో ఇది అజతోమ సద్గమయ అనేటువంటి శ్లోకం యొక్క పరమార్థం. దీన్ని ప్రతినిత్యం కూడా మార్నింగ్ అండ్ అట్ ది సేమ్ టైం ఈవినింగ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ దీన్ని మననం చేసుకోవడం. అంటే మాటి మాటికి నువ్వు మననం చేసుకుంటున్నావు అంటే ఒక విషయాన్ని, నీ ఆత్మని నిర్మలత్వంతో, నిశ్చలత్వంతో, ఇది ఆది శంకరాచార్య తన శ్లోకంలో చెప్తాడు మన ఇండియన్ ఫిలాసఫీ గురించి చెప్తూ, సత్సంగత్వే నిస్సంగత్వం అనేటువంటి శ్లోకంలో చివరిలో అంటాడు, నిశ్చలత్వమే నిర్మలత్వం, నిశ్చలత్వమే జీవన్ముక్తి అంటాడు. అంటే ఎప్పుడైతే పీస్ అండ్ ప్లెజర్, పీస్ అండ్ బ్లిస్ అనేది నీలో ఉంటుందో, నిశ్చలత్వం అంటే సెరెనిటీ అండ్ ట్రాంక్విలిటీ, చాలా మైండ్ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా చాలా పీస్ఫుల్గా స్టేబుల్గా ఉంటుంది. దాన్ని సెరెనిటీ, ట్రాంక్విలిటీ అంటాం. అలాంటి మనస్సుని, స్థితిని నాకు కలిగించుగాక అని కోరుకోవడమే మాటి మాటికి నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి సోల్ ఆత్మని సమ్మేళనం చేసి మనసులో మాటి మాటికి తలుచుకుంటూ మననం చేసుకుంటూ కోరుకునేది మంత్రం అని అంటే. అలాంటి అద్భుతమైన దివ్యమైనటువంటి మంత్రం మనకు వేదాల్లో, ముఖ్యంగా బృహదారణ్యక అటువంటి ఉపనిషత్తులో మనం చూసినటువంటి మంత్రం ఇది. సో ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ అండ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్స్టాండింగ్.